హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి సైన్స్ అండి, జ్ఞానేంద్రియాలు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మూడవ తరగతిలో మన శరీరం తల, మొండం, చేతులు, కాళ్ళు అని 3 రకాలుగా విభజించబడినది అని నేర్చుకున్నారు. ఐస్ చల్లగా ఉన్నది చర్మం స్పర్శ ద్వారా తెలుస్తోంది. ఏనుగు పెద్దగా ఉన్నది కన్ను చూడడం ద్వారా తెలుస్తోంది. పుష్పాలు సువాసననిస్తాయి, ముక్కు వాసన ద్వారా తెలుస్తోంది. కళ్ళు మనకు చూడడానికి ఉపయోగపడుతున్నాయి, ముక్కు వాసన చూడడానికి సహాయపడుతుంది. చెవులు వినడానికి ఉపయోగపడుతున్నాయి, నాలుక రుచి చూడడానికి, చర్మం స్పర్శకు ఉపయోగపడుతున్నాయి. ఈ 5 శరీర భాగాల సాయంతో మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, రుచి, వాసన, స్పర్శలు తెలుసుకుంటున్నాం. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. కనురెప్పలు, కంటి వక్షాలు కంటిని సంరక్షిస్తుంటాయి. మనం కూడా మన కళ్ళను సంరక్షించుకోవాలి. కంటి సంరక్షణ: తగినంత కాలం కాంతితో చదవండి. మసక లేదా దేదీప్యవంతమైన కాంతి కళ్ళకు హానికరం. చదివే సమయంలో కంటికి, పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోండి. కనీసం 6 అడుగుల దూరం నుండి టెలివిజన్ను వీక్షించాలి. కంటిలో దురద కలిగినట్లయితే కంటిని రుద్దకూడదు. కంటిని నెమ్మదిగా శుభ్రమైన చల్లటి నీటితో కడగాలి. పదునైన వస్తువులతో ఆడకూడదు. ఈ వస్తువులు ఒక్కోసారి ప్రమాదవశాత్తు అంధత్వానికి దారితీయవచ్చు. సూర్యుని వైపు లేదా తీవ్ర కాంతి వైపు ప్రత్యక్షంగా చూడరాదు. అలా చూడడం మన కంటికి చూపును దెబ్బతీయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్?